పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో జీఎం ఆఫీస్ ఎదుట టీబీజీకేఎస్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సింగరేణి బొగ్గు గనుల టెండర్లలో సైట్ విజిటింగ్ నిబంధనలు రద్దు చేయాలని, అధిక ధరలకు కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నేతలు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ కార్మిక సంఘం అధ్యక్షుడు మిదియాల రాజిరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగరేణి టెండర్లలో అక్రమాలు జరిగాయని, ముఖ్యమంత్రి మంత్రుల బంధువులకు లబ్ధి కలిగే విధంగా టెండర్లను కేటాయించారని ఆరోపించారు. అలాగే అధిక ధరలకు కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే ఉంటదనే విషయాన్ని గమనించాలి. హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి భయపెట్టిస్తే మేమంతా జంకిపోతాం అనుకున్నాం. జంకిపోరు ఉవ్వెత్తున లేస్తుంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సింగరేణిని కాపాడుకుంటారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. సింగరేణి సంస్థది తెలంగాణ ఆవిర్భావంలో సింహభాగం ఉన్నదనే విషయాన్ని ఈ సమాజం అర్థం చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా వేల కోట్ల రూపాయలను ఇప్పటికీ సంపాదించుకున్నారు. అది సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇంకా ఇదే విధంగా దోపిడీకి పాల్పడతామని ఏదైతే మీ ఆలోచన ఉన్నదో దాన్ని ఉపేక్షించము. కొద్ది గొప్ప 2 సంవత్సరాలు కొంచెం ఆగినము, కానీ ఇక్కడి నుంచి మేము ఆగము. మీరు గద్దెలు పీకేస్తాం, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఇబ్బందులు పెడతాం, ఈ జెండాను లేకుండా చేస్తామని ఏదైతే రేవంత్ రెడ్డి గారు పిచ్చి కూతలు కూస్తా ఉన్నారో, ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ చెదలు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఆ తెలుగుదేశం పార్టీని ఏదైతే తీసుకురావాలని నువ్వు అనుకుంటున్నావో, నీ ఆటలు, మీ గురువు శిష్యుల యొక్క కుట్రలు, ఇవాళ దావోసులు ఏదైతే మీరు మళ్ళీ అక్కడ ఏదైతే మీరు తెలంగాణ రాష్ట్రం మీద కార్యాచరణను అక్కడ మరి రూపొందిస్తా ఉన్నారో, ఆ దావోస్ యొక్క కుట్రలని కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు